బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పులివెందుల ఒంటిమిట్ట పోలింగ్ పై రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. చిన్న జడ్పీటీసీ సీటును అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిన్న జడ్పీటీసీ సీటుని లాక్కునేందుకు అంటూ కూడా ఆయన తన ట్వీట్ ని ఇన్ఫాక్ట్ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ ను స్టార్ట్ చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ సీటును బలవంతంగా చెరబెట్టేందుకు ఒక గుండా మాదిరిగా అంటూ కూడా ఆయన ప్రారంభించి కొన్ని కీలకమైన అంశాలని ఆయన ప్రస్తావించడం జరిగింది. కొన్ని అంశాలని ఆయన అక్కడ చెప్పుకొచ్చారు. పులివెందుల ఒంటిమిట్ట పోలింగ్పై రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ జగన్ ట్వీట్ చేశారు. ఇవాళ నిజంగా ఓ బ్లాక్ డే. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికను వెంటనే రద్దు చేయాలి అంటూ ఆ డిమాండ్ని తెర మీద తీసుకొచ్చారు ఆయన. కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఈ ఎన్నికలు సరిగ్గా జరగలేదు అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఇంకొన్ని అంశాలను ప్రస్తావించారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. పులివెందుల అలాగే ఒంటిమిట్టకు సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే అంశానికి సంబంధించి ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆయన పులివెందుల అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. దాంతోపాటు ఇంకొన్ని అంశాలను ప్రస్తావించారు. మరి ముఖ్యంగా ఆయన ఏమన్నారంటే కనుక, ఎన్నికలు ఏవైనా ఏ గ్రామంలో ఓటర్లకు అదే గ్రామంలో పోలింగ్ నిర్వహించడం గతం వరకు పాటిస్తున్న విధానం. కానీ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని పలు గ్రామాల పోలింగ్ బూతులను అటు ఇటు మారుస్తూ 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరానికి మార్చినప్పుడే క్షుద్ర రాజకీయానికి నాంది పడింది అంటూ కూడా నెక్స్ట్ పేజీలో చెప్పుకొచ్చారు. ఇక అక్కడి నుంచి చూస్తే కనుక ఇంకొక అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. వైసీపీకి చెందిన ఏజెంట్లు బూతుల్లో ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్సీపీకి చెందిన ఏజెంట్లు బూతుల్లో కనీసం వాళ్ళని కూర్చొనియలేదు. ఓటర్లను బూతుల వైపునకు రానియకుండా ఎక్కడికక్కడ భయపెట్టారు, తరిమి కొట్టి రిగ్గింగ్కి పాల్పడ్డారంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో చెప్పుకొచ్చారు. మహిళా ఏజెంట్లపైన కూడా దాడులు చేశారు. స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేయడానికి కాపలా కాయాల్సిన డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసులు చంద్రబాబు గారి తప్పుడు ఆదేశాలకు తలగ్గుతూ టీడీపీ వాళ్ళు చేసే దాడులు, దౌర్జన్యాలకు దగ్గరుండి కాపలా కాశారు అంటూ కూడా ఆయన తన ట్వీట్లో మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి అంటే ఇటు 2 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో ఇంకొన్ని అంశాలను ప్రస్తావించిన సందర్భం ఉందనే చెప్పుకోవచ్చు. ఇలా చాలా అంశాలను అక్కడ ప్రస్తావించారు. దాంతోపాటు ఏదేమైనా ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కాదు అని అర్థం వచ్చేలా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఇవాళ ఎన్ని అక్రమాలు జరిగినా అడ్డుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనం దాల్చడం విచారకరం అయినా రాజ్యాంగ వ్యవస్థల మీద మాకున్న విశ్వాసంతో ఎన్నికల అక్రమాలపై సాక్ష్యాలు, ఆధారాలతో న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్తాం. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారంతా ఈ అన్యాయాన్ని నిలదీస్తూ కేంద్ర బలగాల ఆధ్వర్యంలో వారి భద్రత నడుమ తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరుతామంటూ కూడా ఆయన తన సోషల్ మీడియా ఎక్స్, సాధారణంగా ట్విట్టర్ అంటూ ఉంటాం, అక్కడ పోస్ట్ చేశారు. అండ్ అలాగే ఆ ఆఖరి లైన్తో ఆయన కంక్లూడ్ చేసిన సందర్భం. దాదాపుగా 2-3 పేజీల దాదాపుగా 3-4 పేజీల సుదీర్ఘమైన ఈ ట్వీట్ని మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. పులివెందుల నియోజకవర్గంలో ఒక చిన్న జెడ్పీటీసీ సీట్ను లాక్కునేందుకు అంటూ ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత అది కంటిన్యూ అయిన సందర్భం. దాదాపుగా 2-3 పేజీల వరకు కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికను రద్దు చేయాలి, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలి అనేది ఆయన ప్రధానంగా తెర మీదకు తీసుకొచ్చిన అంశం. దీంతో పాటు ఇంకొన్ని అంశాలను ప్రస్తావించిన సందర్భం. ఎన్నికలు ఏవైనా ఏ గ్రామంలో ఓటర్లకు అదే గ్రామంలో పోలింగ్ నిర్వహించడం అనేది గతం వరకు పాటిస్తున్న విధానం. కానీ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అంటూ పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని పలు గ్రామాల పోలింగ్ బూతులను అటు ఇటు మారుస్తూ 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరానికి మార్చినప్పుడే క్షుద్ర రాజకీయానికి నాంది పడింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం.
మరోవంక నిన్న రాత్రి నుంచే ఎన్నికలు జరుగుతున్న ప్రతి గ్రామంలోకి సుమారు 200 మంది చొప్పున బయట ప్రాంతాలకు చెందిన టీడీపీ వాళ్ళు యథేచ్ఛగా చొరబడి తెల్లవారుజాము నుంచి ఓటర్లను బయటకు రానివ్వకుండా దిగ్బంధించి బూతులను ఆక్రమించుకున్నారంటూ కూడా ఆయన తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో చెప్పుకొచ్చారు. ఇంకొక అంశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీకి చెందిన ఏజెంట్లు బూతుల్లో కనీసం కూర్చునే లేదు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఏజెంట్లు బూతుల్లో కనీసం కూర్చునే లేదు. ఓటర్లను బూతుల వైపునకు రానియకుండా ఎక్కడికక్కడ భయపెట్టారు, తరిమికొట్టి రిగ్గింగ్కి పాల్పడ్డారు. మహిళా ఏజెంట్లపైన కూడా దాడులు చేశారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ నేపథ్యంలో పులివెందులలో ఓటమి జగన్ ఒప్పుకున్నట్టేనా అనే అంశానికి సంబంధించిన ఒక క్వశ్చన్ని మిమ్మల్నించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆయన ఒప్పుకున్నట్టు ఒప్పుకోలేదు, ఒప్పుకున్నట్టు అంటూ ఫస్ట్ నుండి రెండోది ఒప్పుకోలేదని చెప్పి. సో మీకేమనిపిస్తుందని చెప్పి ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దాదాపుగా 60-40 రేషియోలో ఉంది ప్రజెంట్. సో ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హుసైన్, ఇప్పుడు జగన్ రియాక్షన్ చూసాం. మరి ముఖ్యంగా ఆయన మళ్ళీ రీఎలక్షన్ కోరుతున్న సందర్భం, ఆయన ట్వీట్లోని ఫస్ట్ పేజ్లో మాట్లాడుకున్న సందర్భంలో ఆయన ఒకటే అంటున్నారు, ఇటు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేరుగా ఎలక్షన్ కమిషన్ని కలిసి రిక్వెజిషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? దీనికి సంబంధించి వైసీపీ ఏమంటోంది? సచిన్, పులివెందల అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పైన మొదటి రియాక్షన్ గా జగన్ స్పందించారు. ఆయన స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఎక్స్ లో ట్వీట్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఆయన ఒకటే చెప్తున్నాడు, ప్రజాస్వామ్యాన్ని తూర్పుపరిచారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించలేకపోయారు, వ్యవస్థలు మొత్తం అస్తవ్యస్తం చేసుకున్నాడు, తమ కబంధ హస్తాల్లో పెట్టుకుని ఇలా ఈ చిన్న ఎన్నికను పోటీ ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం ఇక్కడ సక్సెస్ అయ్యారు. అయితే ఇది అప్రజాస్వామికము, మేము కంపల్సరీగా ఎలక్షన్ కమిషన్ ని కలుస్తాం, ఈ ఎన్నిక రద్దు చేయమని కోరుతామని ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఆయన స్పష్టంగా ట్వీట్ చేసినది ఏంటంటే, పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జెడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గుండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారాలను చెప్పు చేతుల్లోకి తీసుకుని పోలీసులను వాడుకుని ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన రోజు ఈ రోజు. నిజంగా ఒక బ్లాక్ డేగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాలను ఆధీనంలోకి తిరిగి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గారు సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టి మాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకారప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైంది. ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటేసేలా చూడడం, ఆ మేరకు ప్రజలకు సహకరిస్తూ తగిన సదుపాయాలు ఇస్తూ ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి. కానీ చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని వాడుకొని తన ప్రభుత్వం సిబ్బంది, పోలీసుల చేత ఏకంగా రిగ్గింగ్ చేయించారు. మరి దీన్ని ఎన్నికని ఎలా అనగలుగుతాం? చంద్రబాబు గారు ఓట్లను రిగ్గింగ్ చేయగలరేమో కానీ ప్రజల హృదయాలని కాదు. ఎన్నికలు ఏవైనా ఏ గ్రామంలో ఓటర్లకు అదే గ్రామంలో పోలింగ్ నిర్వహించడం గతం వరకు ఎప్పటి నుంచో పాటిస్తున్న విధానం. కానీ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని పలు గ్రామాల్లో పోలింగ్ బూతులను అటు ఇటు మారుస్తూ 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరానికి మార్చినప్పుడే క్షుద్ర రాజకీయానికి నాంది పడింది. మరో వంక నిన్న రాత్రి నుంచి ఎన్నికలు జరుగుతున్న ప్రతి గ్రామంలోకి సుమారు 200 మంది చొప్పున బయట ప్రాంతాలకు చెందిన టీడీపీ వాళ్ళు యథేచ్ఛగా చొరబడి తెల్లవారుజాము నుంచే ఓటర్లను బయటకు రానివ్వకుండా దిగ్బంధించి బూతులను ఆక్రమించుకున్నారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కొని బయట ప్రాంతాలకు చెందిన తమ టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో ఓట్లేయించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఏజెంట్లు బూతుల్లో కనీసం కూర్చొనియలేదు. ఓటర్లను బూతుల వైపుకి రానివ్వకుండా ఎక్కడికెక్కడ భయపెట్టారు, తరిమి కొట్టి రిగ్గింగ్ కు పాల్పడ్డారు. మహిళా ఏజెంట్ల